వైసీపీని వీడనున్న కార్పొరేటర్లు సీతం రాజు. విశాఖపట్నం నగరంలోని దస్పల్లా హోటల్లో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ రెబెల్ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతం రాజు సుధాకర్ అధ్యక్షత వహించారు. తమతో 12 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి బయటకు వస్తారని ఆయన తెలిపారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో అందరూ బయటకు వెళ్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీని ఖాళీ చేస్తామని హెచ్చరించారు. న్యూ ఇయర్, భోగి, మకర సంక్రాంతి, కనుమ మీ అందరికి కూడా పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రీసెంట్గా నిన్న జరిగిన మీ సంఘటన చూశారు. చట్టాలను ఉల్లంఘించి, విద్యా చట్టాలను ఉల్లంఘించి నిన్న ఒక చీప్ లిక్కర్, దాన్ని సుమారుగా చాలా తక్కువ ఖరీదు, అది అలాంటి చీప్ లిక్కర్. అసలే ఈ లిక్కర్ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఏంటంటే వైట్లో పేమెంట్ తీసుకోకుండా క్యాష్లోనే పేమెంట్ తీసుకుంటూ ఉన్న ఈ లిక్కర్ షాప్లోంచి అదొక అన్యాయం అయితే, మరొక అన్యాయం ఏంటంటే ఈ లిక్కర్ని బాహాటంగా చట్టాలను ఉల్లంఘించి 400 బాటిల్ని, 2-3 బాటిల్ దాటి నాకు తెలిసి ఎక్సైజ్ చట్టం ఒప్పుకోదు. అలాంటి చట్టాన్ని ఉల్లంఘించి ఫీజు ఏమైనా కట్టారా, పార్టీకి తరఫున ఏమైనా లైసెన్స్ తీసుకున్నారా, ఏమీ లేకుండా ఒక విద్యాలయంలో, ఆ విద్యా సంస్థలో ఇలాంటి దారుణమైన దుర్మార్గమైన చర్య, దానికి తోడు తగుదనమ్మంటూ కోళ్ళు, దాన్ని మళ్ళీ మెసేజ్లు వాట్సాప్లో మీరందరూ చికెను బాటిల్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి యథేచ్ఛగా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా మరి ఆయన ఏదో డిఫెన్స్లో చేస్తానంటారు, ఎక్కడో చేశానని పని చేశానంటారు, రకరకాల ఫ్లెక్సీల మీద కూడా రాసుకుంటాడు ఆయన. నేను పలానా చదువు చదివాను, పలానా ఉద్యోగం చేశానని. ఈ చదువు నీకు నేర్పింది ఇదేనా అని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నీకు ఈ ఉద్యోగం నేర్పిన డిఫెన్స్ అంటే త్రివిధ దళాల్లో మనకి ఎంత డిసిప్లిన్ నేర్పుతుంటే, నా కొడుకులు కూడా డిఫెన్స్ స్కూల్లోనే చదువుకున్నారు. ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని నేను డిఫెన్స్ స్కూల్లో చదివించా. సో ఇలాంటి ఇలాంటి ఉద్యోగ సంస్థ నుంచి వచ్చి సివిలియన్స్కి నువ్వు ఇదేనా నేర్పేది, వాటర్స్కి ఇదేనా నేర్పేది నువ్వు అని మీ ముఖంగా, పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి చర్యలు ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు ఏమనాలనేది మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇలాంటి చర్యలు మీరు ఇప్పుడు దాకా ఏమైనా దీని మీద చర్యలు ఉపక్రమించారా? ఉపక్రమించకపోతే మేము దీన్ని చట్టం ద్వారా దీన్ని కేసులు వేస్తాం. తగు డిపార్ట్మెంట్ని విద్యా సంస్థలు ఇలాంటి వాటికి ఆలవాలంగా చేయడానికి ఎవరు దీన్ని పర్మిషన్ ఇచ్చారు? డిఓ గారిని కానీ, కమిషనర్ గారిని కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వాటికి మీరు లైసెన్స్ ఇచ్చారా? విద్యా సంస్థ నడపడానికి, మీరు విద్యను బోధించడానికి లైసెన్స్ ఇచ్చారా? అసలు ఎన్ని లైసెన్సుల మీద ఎన్ని స్కూళ్ళు నడుస్తున్నాయి, ఎన్ని కాలేజీలు నడుస్తున్నాయి అనే దాని మీద కూడా మేము దీని మీద ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది. దానికి తగు సమాధానం రాబట్టేదాకా మేము దీని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం. కదా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. అది కాలక్రమేణా జరిగే ప్రక్రియే. ఆ ప్రక్రియ ప్రకారం తర్వాత నెమ్మదిగా చెప్తాం, మీ అందరికీ తెలిసేటట్టే చేస్తాం. అప్పుడు ఇది అప్రస్తుతమైన మాటలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు జరగలేదు అప్పుడు మాట్లాడితే బెటర్. ఇప్పుడు దాకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం మేరకు మీకు తెలియజేస్తాం. ఎందుకు చేయాలి? వైసీపీ పెద్దలకి నా గురించి తెలుసు, నాకు వైసీపీ పెద్దల గురించి తెలుసు. నాకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుందని అనిపించి భావించి ఇక్కడ లాభం లేదనుకున్నాను, నేను బయటకు వచ్చాను. నీ అవమానాలు భరించలేక ఇప్పుడు దాకా చేసిన సేవలు చాలు. వన్ సైడ్ లవ్ ఎన్నో రోజులు నడవదు. ఇది ఏకంగా ప్రేమించుకుంటా పోతే అవతల పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు. మనం వేరే దారి ఎత్తుక్కోవాలనే దాంట్లో ఉన్నాను. చూస్తారు, విశాఖపట్నంలో మీకు కార్పొరేటర్లు సగానికి సగం ఖాళీ అవుతారు, పెద్ద నాయకులు కూడా ఖాళీ అవుతారు. ఇదే టార్గెట్గా మేమందరం పనిచేస్తాం. మన వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు, మన మాజీ వైఎస్ఆర్సీపీ నేత, మాజీ సిటీ ప్రెసిడెంట్, ప్రస్తుత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా చెప్పాడు, పార్టీని ఖాళీ చేసే దిశగానే ఉంటాం. అతను చాలా అవమానాలు నాతో పాటు ఎదుర్కొన్నాడు. అతను చెప్పిందే నేను కూడా చెప్తున్నా. ఈ ఖాళీ చేసే దిశగా మాత్రం అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక రాజీనామా చేసిన లీడర్తో కూర్చున్నారంటే దానికి చెప్పకనే మీరే అర్థం చేసుకోవాలి.
చేస్తారు, సందర్భాన్ని బట్టి రాజీనామా చేస్తారు. అందరం ఒకే పార్టీలోకి వెళ్తాం, అన్ని మీకు చెప్తాం. సార్, మీ వైఎస్ గారు ఫ్యామిలీతో బాగా సంబంధం ఉన్నాయి కదా, ఇంతకాలం మీరు పార్టీలో ఉన్న తర్వాత పార్టీ మార్గంలో కొన్ని శక్తులు మీ మధ్య గ్యాప్ దాన్ని మీరేమంటారు? ఇక అన్ని మీకే తెలుసు ఏం జరిగింది అనేది. ఇప్పుడు చూసాను నేనే, అలాగే మీకు కూడా అన్నీ మీకు తెలుసు. రేపు ప్రజలు కూడా నిర్ణయిస్తారు. మత్స్యకారు సోదరులు ఎవరిని మద్దతు ఇస్తారు, దళిత లీడర్లు దళిత ప్రజలు ఎవరు నిర్ణయిస్తారు, ఎవరికి మద్దతుగా నిలబడతారు, నాయకులు ఎవరికి మద్దతుగా నిలబడతారు, అన్ని బీసీ మైనార్టీలు ఎవరితో నిలబడతారు, అన్నీ మీరు చూస్తారు. కాలం చాలా బలమైంది. ఆ బలమైన కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. మీరు మాజీ అధినేతను అడిగితే విశ్వేశ్వర నియోజకవర్గం నుంచి ప్రజలందరూ, మీడియా సోదరులు మీరు అందరూ చెప్తారు ఏంటంటే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారితో కాల్లో కాలు చేయిలో చేసి నడిచాడు. సీతంరావు సుధాకర్ అనేవాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి విజయమ్మ గారి దాకా, జగన్మోహన్ రెడ్డి దాకా ఏం సేవలు అందించాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఏమేం కార్యక్రమాలు చేశాడు. నువ్వు ఎలక్షన్ చేస్తే 2014లో ఓడిపోయినందుకు నాకు కొంతలు రామకృష్ణ గారు సలహా ఇచ్చారు. ఓడిపోయినందుకు నువ్వు బాసునెళ్ళి కలవయ్యా, సమీక్షించాలి, మనం డెమోక్రసీ విలువలతో కూడింది, మనం ఎందుకు ఓడిపోయాం అనేది విచారించాలని నాయకుడు చెప్పంటే, నాయకుడి దగ్గరికి వెళ్ళి సార్ మనం ఎందుకు ఓడిపోయాం, మనం దాన్ని సమీక్ష నిర్వహించుకోవాలని చెబితే, ఉత్తరాంధ్రలో పెడతాం వైజాగ్లో అంటే, వైజాగ్ కాదు విజయనగరం శ్రీకాకుళం కూడా ఇక్కడే పెట్టు అంటే, నేనే ఆ ఖర్చు భరించి సుమారుగా 15 రోజుల పాటు అవిశ్రాంతంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంపార్టెంట్ కార్యకర్తని పొద్దుట బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా అన్ని వెన్యూ దగ్గర నుంచి అన్నీ నేను మోసి, దాని శిరోభారం అంతా నేను మోసి, అసలు ఎందుకు ఓడిపోయామనే సమీక్ష చేసి, ఎంతమంది కోఆర్డినేటర్లకు ఇంట్రెస్ట్ ఉంది, ఎంతమందికి లేదు, ఎవరిని మార్చాలని తద్వారా తెలుసుకుని, ఇలాంటి కార్యక్రమాలన్నీ జయ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ అవని కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి 1,00,000 మందితో మీటింగ్ పెట్టాను నేను ఇక్కడ. ఇవన్నీ విజయసాయి రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. నేను ఏమేమి పనులు చేశాను, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, ఎంతమందిని పార్టీలోకి తీసుకొచ్చాను.